ఇకపోతే మా ఎలక్షన్ దగ్గరికి వద్దామండి. మీరు మరి టర్మ్ అయిపోయింది. కానీ ఏం జరిగిందంటే మా టర్మ్ లోనే మేము ఒక 6 నెలలు 1 year లోనే మేము ఒక మీటింగ్ పడింది. ఆ మీటింగ్ లో బిల్డింగ్ గురించి వచ్చింది. బిల్డింగ్ 4 కోట్ల వ్యయంతో నార్సింగ్ లో ఒక బిల్డింగ్ వాళ్ళ ఆఫీస్ పక్క బిల్డింగ్ కొంటారని చెప్పి విష్ణుబాబు ప్రపోజల్ పెట్టారు. లేదా ఇప్పుడు ఏదైతే ఫిల్మ్ ఛాంబర్ లో ఉందో అది కూలగొట్టేసి డిమాలిష్ చేసి అన్ని ఛాంబర్స్ ఉన్నాయి కదా 24 క్రాఫ్ట్స్ అందరూ కలిసి దానిలో ఎవరెవరైతే భాగస్వామి ఉన్నారో వాళ్ళు మేము చిన్న దానిలో రెంట్కుంటున్నాం. ఇప్పుడు అదంతా కూలగొట్టేస్తే ఒక 8 ఫ్లోర్లు కట్టాలని కృష్ణ గారి శేషగిరావు గారు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళంతా ప్లాన్ చేశారు అప్పట్లో. అది కానీ అయితే ఆ 8 floors ఒక ఫ్లోర్ మాకే మేము కొనేసుకుంటాం. 4 కోట్ల 5 కోట్ల 2 కోట్ల 3 కోట్లు మీరు ఇష్టం, మీరు అంత చెప్తారు ఒక ఫ్లోర్ అని మేము ఇస్తాం. ఒక పెద్దది అది అంతా ఖచ్చితంగా పెద్ద ఫ్లోర్ ఎస్ఎఫ్టీ వస్తే ఒక చాలా వస్తుంది 2-3 వేలు వస్తుంది కాబట్టి అది బాగానే ఉంటుంది. వచ్చినప్పుడు ఒక ఫ్లోర్ లో మాకు సపరేట్ లిఫ్ట్, సపరేట్ గా ఒక హాలు, అందరికి కాన్ఫరెన్స్ కి అలా ప్లాన్ చేస్తామన్నారు. అప్పుడు అది చేసి అది కావాలంటే అది ఇచ్చేస్తామంటే అది కూలగొట్టేస్తారని అంతవరకు వచ్చింది. 2-3 నెలల ముందు వరకు, ఇంకో 2-3 నెలల్లోనే అని అంతవరకు వచ్చింది. అప్పుడు అందరూ ఎనానిమస్ గా ఏమన్నారంటే పెద్దవాళ్ళందరూ, బాబు నార్సింగ్ లో మాలాంటి ముసలి అందరూ ఎక్కడ వస్తారు తెలియదు, మేము కనుక్కొని అక్కడికి వచ్చి మేము వచ్చి ఆ కార్డులు తీసుకోవాలని ఏదైనా ఇబ్బంది. సో మాకు ఇక్కడ కూలగొట్టి చేస్తామన్నారు కదా, ఇక్కడనే మాకు ఇవ్వండి, అంతవరకు మనం వెయిట్ చేద్దాం, అర్జెంట్ లేదు, మీరు ఎప్పుడైనా కొనిస్తామన్నారు కదా. అప్పటితో అది అక్కడ కూలగొట్టేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారు మొన్న, అయిపోయింది. మీరే చెప్పండి ఎలక్షన్స్ కొంచెం ఎకడమిక్ ఇయర్ అయిపోయినాక చూసుకొని పెడతామని ఏదో చెప్పాను. ఏదంటే లేదు బాబు, మీరు అది కట్టే వరకు మళ్ళీ సగం ఎవరో వచ్చి మీరు డబ్బులు ఇచ్చేస్తారు, ఏదో అవుతుంది, అవన్నీ నాకు మళ్ళీ ఆగిపోయేది ఇది అవ్వచ్చు, వద్దు మీరే కంటిన్యూ అవ్వండి. ఒక మొత్తం జనం నుంచి వచ్చింది, మేమెవరో మాట్లాడింది కాదు, కమిటీ ఇదే కమిటీ కంటిన్యూ అవుతుంది. నో ఎలక్షన్స్, మాకు వద్దు, ఎలక్షన్ వద్దు, బిల్డింగ్ అయ్యే వరకు మీరే మా ప్రెసిడెంట్. అది జనరల్ బాడీ తీర్మానం అండి. జనరల్ బాడీ అంటే యాన్యువల్ జనరల్ బాడీ అంటారు, ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్, ఎక్స్ట్రాడినరీ. దానిలో మొత్తం అందరూ వచ్చిన 300 మంది 400 మంది 150 మంది 200 మంది లెక్క పెట్టలేదు నేను, వచ్చిన జనం అంతా ఇనానిమస్ విష్ణు గారే మాకు కావాలి, ఏంటి ఎప్పుడు బిల్డింగ్ అయితే అప్పుడు దాకా అని తీర్మానం చేసుకున్నారు మొన్న. అది అన్ని సంవత్సరాలు పట్టదు నాకు తెలిసి. మేబీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళి పెట్టారు వీళ్ళర్జీ, మాకు ఈ ఫిల్మ్ నగర్ లోనే కావాలి, ఇది అవ్వట్లేదు, ఈ బిల్డింగ్ డిమాలిష్ చేయట్లేదు, సో మాకు ప్లేస్ ఇవ్వండి, మీ తరపున మీరే గుర్తుండిపోతారు కదా, మంచిదే ప్రభుత్వం, ఇవ్వండి, ఇస్తే ఒక 18 నెలల్లో నా సొంత ఖర్చులతో నేను కడతాను, మీరు ఓన్లీ ప్లేస్ ఇవ్వాలి మాకు, గవర్నమెంట్ ప్లేస్ అని అడిగితే మీరు సెట్ చేసుకుని అన్నారు. పరశురు గారు నాకు తెలిసిన ప్లేసులు చూస్తామని చెప్పారు, 4-5 వెతుకుతున్నారు, అవి వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. ఎలక్షన్ మొన్న అయింది కాబట్టి ఇప్పుడు వెంటనే వాళ్ళు ఇవ్వగానే 2 years లో కట్టేస్తారు పక్క. అంటే ఇంకో 2 years వరకు అవ్వదు నాకు తెలిసి, ఎలక్షన్ లేవు, ఉండకపోవచ్చు, మరి చెప్పలేం, మరి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే బిల్డింగ్ అయితే కట్టాలని స్ట్రాంగ్ గా ఉన్నాడు, లేకపోయినా అతని వంతు అతను ఎంత అనుకున్నా అంత అమౌంట్ ఇచ్చేసి వెళ్తాడు ఆయన దిగేటప్పుడు, ఇది కన్ఫర్మ్. ఇప్పుడు కొంతమంది కోరుకుంటున్నారు కదా, ఇప్పుడు మాకు ఏదైతే ఉందో టర్మ్ అయిపోయినప్పుడు ఎలక్షన్ అనేది కొంతమంది అది అందరికీ తెలిసిందిగా మరి ఎవరు మాట్లాడలేదుగా, మరి దాని అర్థం ఏంటి, అందరూ ఊరుకున్నట్టేగా. అంటే ఎవరో ఒకళ్ళ చేతి మీద అవ్వాలి అని అందరూ వదిలేస్తున్నారు, ఎందుకు వీళ్ళు వాళ్ళు తన్నుకోవడం, అందువల్ల ఆయన చేస్తానండి చేయనివ్వండి. ఇప్పుడు ఆయన అడిగిన దానిలో సమంజసం ఉంది, అక్కడ కొంటానంటే వద్దన్నారు, ఆ చిన్న ప్లేస్ ఎందుకు అంటున్నారు, సరే పెద్దగా వెడల్పుగా ఒక 2000-3000 ఎస్ఎఫ్టీతో కట్టాలి అంటే పెద్ద ప్లేస్ 1000 గజాలు అంతా ఇస్తే అక్కడన్నా చేస్తారు నాకు తెలుసు, అది విషయం. కానీ ఎక్కువగా కళ్యాణ్ గారు అసలు డ్రగ్ ఎడిట్ అనేది అసలు ఈ మధ్య సెలబ్రిటీలు ఎక్కువ బయటపడతా ఉన్నారు. అలా కాదండి, ఎక్కువ రంగుల ప్రపంచంలో ఉన్నది మేమే, బయట జనాలందరూ ఫోకస్ మా మీద ఉంటుంది. ఇప్పుడు కరాటే గల్ని ఇంత గట్టిగా ఖండిస్తుంది హేమని, ఈమెని ఎక్కడ దొరికిద్దామా అని చూడరంటారా, ఏదైనా విషయంలో ఏదైనా దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుంది, ఎన్నిసార్లు వాళ్ళు వేసారు, ఎన్ని రకాలుగా ఆ విషయాలు ఈ విషయాలు. ఇప్పుడు ఈ విషయంలో కూడా కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఆవిడ పాత కక్ష ఏదైతే ఉందో అవి తీర్చుకుంటున్నారు హేమ గారి మీద. నేను ఆవిడ మీద ఏం కక్ష తీర్చుకోలేదు, నేను ఇలా నువ్వు బాధ్యత కలిగి ఉన్నాను, అమ్మాయిలకి ఇంత హెల్ప్ చేస్తాను అంటున్నావు, నువ్వు మాట్లాడేప్పుడు నువ్వు వెనకాలను చూసుకోవా అని అడిగాను. నాకేం కక్ష ఉంది ఆవిడతో, పోనీ ఆవిడ ఎలక్షన్ టైంలో మా ఇద్దరు ఏదైనా అనుకుంటాం మాట అయిపోయింది అక్కడతోనే. తర్వాత మళ్ళీ ఎక్కడైనా కలిసి హలో ఎలా ఉన్నా బాగున్నా బాగున్నా అంతే అయిపోయింది, హేమక్క ఎలా ఉన్నా అంతే. మళ్ళీ ఆవిడతో నాకేం కక్ష ఉంటుంది, నువ్వు వెళ్ళావు, అసలు నాకు అదో కోపము, వెళ్ళడం తప్పు ఇలాంటి పార్టీలకి. ప్లస్ నువ్వు చూసుకోకుండా అందరికి పెద్ద ముత్తైదులు సమాధానాలు చెప్పి అందరికి నీతులు చెప్పేటప్పుడు మనం ఏం చేస్తున్నాం,
అది నేను అనేది. ఇప్పుడు ఇలాగే సినిమా వాళ్ళం మేము ఇది మాట్లాడేటప్పుడు నా మీద కూడా ఉంటుంది ఫోకస్. ఎక్కడికి వెళ్ళినా మా మీద మాకు ఎక్కడ ప్రైవసీ ఉంది? నేను ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు, వీడియోలు, హలో మేడం ఫోటో, అసలు మేము ఎక్కడ ప్రైవసీతో ఉంటాం చెప్పండి? ఉండడమే అవ్వదు. మా ఇంట్లో మేము ఉన్నా కూడా ఏదైనా ఫేస్బుక్ లో వీడియో పెడితే దాని గురించి, ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే దాని గురించి తెల్లవారులేసి రచ్చ జరిగిపోయి వెబ్ న్యూస్లు అన్నిట్లో ఉంటుంది. నా ఫేస్బుక్ లో ఏదైనా రాస్తే అంటే చెప్తున్నాను, మనం ఒక పోస్ట్ పెడదాం మనస్ఫూర్తిగా ఏదైనా అంటే కూడా ప్రాబ్లం. అందుకే మొన్న వీడియో బయట వేసి ఏంటక్క ఇది అని చెప్పేసి అంటే అది కూడా హల్చల్ చేసేసింది. దానివల్ల ఇన్ని ఛానల్స్, ఇంతమంది. ఎందుకంటే నేను మాట్లాడాను, అది మీలాగే ఆవిడ మీద కక్ష. ఏం కక్ష? ఆవిడ మీద నాకు కక్ష లేదు. నాకు బాధ్యత ఉంది సమాజం పట్ల. నువ్వు ఈ పార్టీల్ని, రేవ్ పార్టీల్ని బ్యాన్ చేయాలి. ఇలాంటి చెత్త చెదారం వల్ల పిల్లలు పాడైపోతున్నారు, సమాజం పాడైపోతుంది. ఇంత డ్రగ్గిస్టులు అయిపోతే వాళ్ళ ఫ్యూచర్ ఏమైనా ఉంటుందా? ఎంత చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ. చదువులు మీ అమ్మ నాన్న చదివించింది ఎందుక? డ్రగ్గులు తీసుకోవడం మీరు. మీ అమ్మ నాన్న పోషిస్తుంది ఎందుక? చిన్నప్పుడే మిమ్మల్ని వాళ్ళు ఒక వడ్లగం చేసేస్తే అయిపోద్దిగా. ఇవన్నిటి తర్వాత అది ఇక్కడ డ్రగ్గులు దొరికాడు, అక్కడ చనిపోయాడు యాక్సిడెంట్లో, తాగి రేసుల్లో పడిపోయి బుర్ర పగిలిపోయింది అనిపించుకునే బదులు, అంతేగా? మరి తల్లిదండ్రులు ఎంత క్షోభ. అది నా పెయిన్. దానికోసం నేను స్పందించారు ఈ ఇన్సిడెంట్ పైన. వెంటనే హేమ గారు వచ్చారని ఆవిడ కూడా వేసి ఒక్క ఉంటారు. సింపుల్ అంతే. నేనేమో ఆవిడ మీద నాకేం కక్ష లేదు. ఇప్పుడు నేను కూడా జాగ్రత్తగా, అమ్మో ఎప్పుడు ఎవరేమంటారు అంటే అలాగే అంటారు. నువ్వేం మాట్లాడుతున్నావు అలా అనేవాడిని, నేనేం ఆపలేను. ఎందుకంటే వాడు నా ఇంటి పక్కడు కాదు, నా ఇంటి వెనకాల లేడు, మా ఇంట్లో వాడు కాదు. నా గురించి వాడికి తెలియదు. వాడు అనుకునేవాడు అనుకుంటుంటాడు. అనుకున్నవాడు అందరూ మాట అంటాడని చెప్పి నేను కూర్చుంటే నేను ఏది నెగ్గలేను, నేను ఏది సాధించలేను. కాబట్టి నేను మా సినిమా వాళ్ళు ఫోకస్ అవుతారు. ఎంతమంది ఉన్నా మీరు ఒక టెక్కీని అడగరు కదా, అదే అడిగారు నిన్న మొన్న కూడా. ఒక టెక్కీని మీరు వెళ్ళి మీ కొలీగ్ ఎవరో ఉన్నారటండి మీ కొలీగ్స్ అంటే వాడెవడో చేస్తారు, నన్ను అడుగుతారు. ఇంకొకరు డాక్టర్స్, ఇంజనీర్స్, బిల్డర్స్, ఎమ్మెల్యే వాళ్ళందరూ ఎవరిని అడగరు. రాజకీయ నాయకులు, సినిమా వాడు అనగానే ఒక న్యూస్, అందరికి ఫుల్ పండగే పండగ. ఒక 2-3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు దొరికారండి, వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టి. అందువల్ల మెయిన్ ఫోకస్. అందుకని సినిమా వాళ్ళే దొరుకుతారు అనుకున్నా, అందరూ దొరికారు. కానీ వాళ్ళని అడగరు మీరు, అంతే. వాళ్ళు ఫోకస్ చేయరు, ఎవరో మనకు తెలియదు. వాళ్ళు అసలు ఎవరో తెలుసండి. మీరు ఫోకస్ చేయడం వల్ల ఓహో ఈ ఫేస్ ఎలా ఉంది, ఈయన ఇంజనీరా, ఈయన డాక్టరా, ఈయన బిల్డరా అని వాళ్ళు ఫోకస్ అవుతారు. పాపం వాళ్ళు బయటికి రాకూడదు అనుకున్న వాళ్ళు బాధపడతారు. లేని వాళ్ళు నాకు మంచి పబ్లిసిటీ వచ్చింది అనుకుంటారు. సో దానివల్ల ఏం యూజ్ లేదు కాబట్టి మమ్మల్ని పట్టుకుంటారు మీరు. ఇంకా మరి సినిమా వాళ్ళు అంటే అన్నిట్లో ఉన్నాయి.